హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర స్పెషల్ పండుగప్ప చేప పులుసు. ఈ చేప పులుసుని పులుసు తర్వాత పండుగప్ప చేపని కొంచెం ప్రత్యేకంగా చెప్పడం విన్నానండి. ఈ చేప పులుసు ఎలా చేశాననేది వీడియోలో చూసేయండి. ఫస్ట్ నేను పెద్ద నిమ్మపండు అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 8 వెల్లుల్లి రెబ్బలు, అంగుళం అల్లం ముక్క, 2 ఎండుమిరపకాయలు, కొన్ని కొత్తిమీర కాడలు, 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చేప ముక్కలను ఒక 3 నిమిషాల నుండి 5 నిమిషాల మధ్యస్థంగా ఫ్రై చేసుకున్నానండి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి. ఇలా గరిటె పెట్టి కలపకుండా అలా కలుపుకొని నేను వీడియోలో చూపించినట్టు కలుపుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేప పులుసు కోసం ఒక బాండి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2, అలాగే పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఆనియన్ ఇంకా మసాలా పేస్ట్ కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి అందులో 4 వంకాయలు, 2 బెండకాయలు, అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు నుండి పులుసు పోసుకొని మన రుచికి తగ్గట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పులుపు మరీ ఎక్కువగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. ఇది ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలను కూడా వేసి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, నేను ఫస్ట్ వేసిన సరిపోలేదని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నానండి నా టేస్ట్కి తగ్గట్టు. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి మెదిపి మూత పెట్టేని 15 to 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్నాను. చూడండి పులుసు ఎంత బాగా కుదిరిందో, చాలా బాగా వచ్చిందండి. లాస్ట్ దింపేసే ముందు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి దింపేసుకోవచ్చు. ఈ పులుసు చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ముందు రోజు నైట్ చేసుకొని మరుసటి రోజు తిన్నా సరే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.